మాధురికి న్యాయం చేయడానికమ్మా. ఇందులో ఏదో మోసం ఉందమ్మా. పండక్కి ఫంక్షన్లకని వచ్చే మాధురి మనసులో ఏదో దురుద్దేశం ఉండనే ఉందని నేను అనుపమతో ఎన్నోసార్లు మొత్తుకున్నాను. అలాగే జరిగింది. ఏమండి, నేను చెప్పానా లేదా చెప్పండి. చెప్పింది. అనుపమ కూడా అలా అపార్థం చేసుకోకండి అని అంది. ఇప్పుడేమంటావు అనుపమా? పచ్చని కాపురంలో చిచ్చు పెట్టకు మాధురి, నిజం చెప్పు. అయ్యో తాతయ్య, నీ మీదొట్టు. నేను బావ గుళ్ళో దేవుడు సాక్షిగా పెళ్లి చేసుకున్నాం. ఇదిగోండి తాళి. ఇప్పుడైనా నమ్ముతారా? తాళి కట్టిన నా భర్త నా పక్కనే ఉండగా మళ్ళీ నేను నిజం నిరూపించుకోవలసిన అవసరం నాకేముంది చెప్పండి? వీళ్లనని లాభం లేదు, అనుపమని అనాలి. నేనెన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదు. ఈ పరిస్థితి తెచ్చుకుంది. ఇందులో అనుపమ తప్పేమీ లేదు. తనననకండి. నా రక్తం పంచుకు పుట్టిన నువ్వు నా పెంపకానికే మచ్చ తెచ్చావురా. సీతలా నీ వెంట నడిచిన అనుపమని వదిలేసి ఇంత దుర్మార్గానికి ఒడిగడతావని నేను అనుకోలేదు. అమ్మా, అది నాకేం చెప్పద్దు. ఇంకేం చెప్పద్దు. పెళ్లి చేసుకుని మరి వచ్చి నాకేం కారణం చెప్పినా నేను నమ్మను. ఇక్కడ నాశనమైంది అనుపమ జీవితం. నువ్వేం సమాధానం చెప్తావో నీ భార్యకి చెప్పు. అనుపమ మొహం చూస్తే తప్పు చేశాననిపిస్తుందా? తప్పు చేసిన వాడే మౌనంగా మాటలు రాక నిలబడతాడు. ఈ దెయ్యం మెడలో తాళి కట్టేటప్పుడు ఈ ఇంటి దేవత నీకు అనుపమ గుర్తు రాలేదురా? నేను దయ్యాన్ని కాదు. చంపేస్తాను. నువ్వు మాట్లాడకు. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టే నీలాంటి ఆడదాన్ని ఏమంటారో తెలుసా? నా నోటితో ఆ మాట చెప్పించుకో. నేను నీతో మాట్లాడటలేదు. నా కోడలికి అన్యాయం చేసిన వాడితో న్యాయం ఏంటి అని అడుగుతున్నాను. తలదించుకొని కన్నీళ్లతో నిలబడే సమయం ఇది కాదనుపమా. అడుగు, నోరు తెరిచి అడుగు. నీకెందుకు అన్యాయం చేశాడు అడుగు. నిన్నటి వరకు నువ్వే నా దేవత అంటూ, నువ్వే నా ప్రాణం అంటూ మాటలు చెప్పిన వాడు నీ స్థానంలో మరొకరిని ఎందుకు తీసుకొచ్చాడో అడుగు. అడుగు.
అనుపమా, తాళి కట్టేటప్పుడు తల వంచావు. అది నీ సంస్కారం. అప్పగింతలప్పుడు కన్నీళ్లు పెట్టుకుని ఈ ఇంటికి కోటి ఆశలతో వచ్చావు. అది నీ ప్రేమ. ఇప్పుడు నీ భర్త నీకు దక్కాల్సిన ప్రేమని వేరొకరికి పంచడానికి సిద్ధపడి నువ్వేం మాట్లాడవనే ధైర్యంతో తన చిటికన వేలు పట్టుకుని ఈ ఇంటికి తీసుకొచ్చాడు. మాట్లాడనుపమా, మాట్లాడు. అమ్మా, అసలేం జరిగిందంటే వద్దు వద్దు వద్దు. నువ్వు మరో పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఒక్క మాట నాను మాతో చెప్పాల్సిందిరా. ఈ ఘోరాన్ని చూడకుండా నేను మీ నాన్న కన్ను మూసేవాళ్ళం. అమ్మా, వద్దు, అలా పిలవద్దు. అమ్మా నాన్న అని మమ్మల్ని పిలవద్దురా, పిలవద్దు. నువ్వు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్తిల్లాలని, నీ పుట్టినరోజు నాడు ఆయుష్ హోమం జరిపించాలని పంతులు గారిని కూడా రమ్మన్నాను. పంతులు గారు, ఈ హోమం వద్దు. నా పెద్ద కొడుకు చచ్చిపోయాడు. అనుకోని అతిథి అడగని సమాధి కుటిల కలికాలం వంచిన విషశాకాలం పొలమారిన యమభాషం కల్పానికి విడది దోషం. పిండాలు పెట్టాలి, తిలోతకాలు ఇవ్వాలి. ఈవేళ వాడు పుట్టినరోజు కాదు, చచ్చిపోయిన రోజు. వాడిక లేడు లేడు లేడు. శివ, నిన్నటిదాకా నా పెద్ద కొడుకు బతికే ఉన్నాడు. ఏ దుర్బుద్ధి పుట్టిందో ఏమో. బంగారం లాంటి నా కోడలికి అన్యాయం చేయాలని ఆలోచన ఎప్పుడొచ్చిందో అప్పుడే వాడు చచ్చిపోయాడు. త్వరగా శ్రాద్ధం పెట్టండి పంతులు గారు. అమ్మా, బ్రతికున్న మనిషికి పిండ ప్రదానం అంటే ఘట శ్రాద్ధం పెట్టించండి. బతికున్నా చచ్చినట్టే కదా. అమ్మా, అనుపమ మౌనం కూడా ఇలా జరగడానికి కారణం తనేలా కారణమవుతుంది. భర్తే ప్రాణం. ఆయనే తన దేవుడని నమ్మి పూజించినందుకు, ప్రేమించినందుకు ఇదా తనకివ్వాల్సిన ప్రతిఫలం. వరం కోరుకోమని సవితిని అప్పచెప్పటమా? పిల్లలు లేకపోయినా నా మొగుడే నాకు చంటి పిల్లడితో సమానం అనుకుని అన్ని సేవలు చేసింది. నమ్మింది. తను నమ్మినట్టుగా నిన్నెవ్వరూ నమ్మలేదు. కాని తనని నమ్మించి గొంతు నులమాలని ఇంకొకరి మెళ్ళో తాళి కట్టావు నువ్వు. ఆ ఉసురు ఊరికే పోదురా. నమ్మిన వాడను మోసం చేస్తే నాశనమైపోతారు. శివ, ఆవేశపడకు. ఇది ఆవేశం కాదండి. నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నాను. గుమ్మంలోకి అడుగు పెట్టిందెవరు? వాళ్ళని వెళ్ళిపోమనండి. వాడు వేసుకున్న పూలదండను చూస్తుంటే శవం మీద వేసుకున్న దండ
అమ్మా నన్ను అలా పిలవద్దని చెప్పానా? ఇంకొక్కసారి నన్ను అమ్మా అని పిలిస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు. నా పెద్ద కొడుకుని నా నుంచి దూరం చేసిన ఆ దేవుడే వాడి స్థానంలో పెద్ద కూతుర్నిచ్చాడు. ఈ ఇంటి పెద్ద కోడల అనుపమని నేను దత్తత తీసుకుంటున్నాను. నా కొడుకు చేసిన అన్యాయానికి నేను న్యాయం చేయలేనేమో, కానీ నా కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. తన స్థానంలోకి ఇంకొకరిని తీసుకొచ్చినా ఏడుస్తూ కళ్లల్లో భర్త మీద తన ప్రేమను చూపిస్తూ నిలబడిపోయింది తప్ప ఇదేమిటి అని నిన్నొక్క మాట కూడా అడగలేదురా. ఇదేనా మీ పెంపకం అత్తయ్య అని నా వైపు అసహ్యంగా ఒక్కసారి కూడా చూడలేదురా. ఇంతకన్నా గొప్ప పెంపకం ఉన్న కూతురు కోడలు ఎక్కడ దొరుకుతారా నాకు? అందుకే ఈ రోజు నుంచి అనుపమే నన్ను అమ్మ అని పిలవాలి. తనే ఇంటికి పెద్ద కూతురు. నీ తప్పు చేసినందుకు నువ్వే శిక్ష వేసినా మాట్లాడద్దని చెప్పండి వాడికి. వాడి పేరు పలకటం కూడా నాకు ఇష్టం లేదు. వెళ్ళిపో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోమనండి. ఈ ఇంటి కోడలిగా ఇక్కడుండే హక్కు నాకు లేదా? చంపేస్తానా మాటంటే? నా అల్లుడు శివరావు చెల్లెలేవని ఇప్పటి వరకు నిన్నిక్కడ నిలబడనిచ్చాను. నా కొడుకే లేనప్పుడు నువ్వెక్కడి నుంచి వస్తావు? నీకన్నా ముందే 5 ఏళ్ల క్రిందటే అనుపమకి పెళ్లి నాటి ప్రమాణాలు చేశాడు. ఇప్పుడు నీ చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చాడంటే వాడు చెప్పేదంతా అబద్ధం, బూటకం. నేనేమీ వినదలుచుకోలేదు. అమ్మా, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దమ్మా. అనుపమకి నేను అన్యాయం చేయనమ్మా. ఇద్దరికి న్యాయం చేయాలనే. మాట్లాడుకో. నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పానా లేదా? పంతులు గారు, శ్రాద్ధ కర్మలు జరిపించండి. అమ్మా, క్షమించండి అమ్మా. నా మనవరాలు ఇంత పని చేస్తుంది అనుకోలేదు. ఇది పెళ్లి కాదని తన నోటితోనే చెప్పిస్తానమ్మా నేను. నేను అలా ఎలా చెప్తాను తాతయ్య? నా భర్త నా మెళ్ళో తాళి కట్టి నన్ను తన భార్యం చేసుకున్నారు. మీరు అభ్యంతరం చెప్పినా ఈ పెళ్లినైతే రద్దు చేయలేరు. అన్నయ్య వదినకు విడాకులు ఇవ్వనప్పుడు ఈ పెళ్లి ఎలా చెల్లుతుంది? పిల్లలు కలగలేదన్న ఒక్క కారణం చాలు
విడాకులే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ కోర్టుకు వెళ్ళినా సరే తీర్పు నాకు న్యాయం చేసేలా ఉంటుంది. తెగించొచ్చిన దాంతో మాట్లాడి శివరాం. చెల్లెలి కోసం అడుగు ముందుకేస్తే ఈ ఇంట్లో మీరెవరూ ఉండనక్కర్లేదు. ఒకడైతే ఇందాకే చచ్చిపోయాడు. పంతులు గారు, మంత్రోచ్చారణ చెయ్యండి. రండి పంతులు గారు. ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, చావు యాతనాను రాసేను దుటి రాతలే, అందరికొకటే వందలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టాగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు కరుణా ఇప్పటికీ నోరు తెరిచి అడగలేని నీ మంచితనమే నీ ఐదోతనాన్ని దూరం చేసిందనుపమా. పర్వాలేదు, బాధపడకో, భయపడకో, నేనున్నాను అనుపమా. జీవితంలో ఊహించని పరిణామాలు ఎన్నో జరుగుతుంటాయి. అర్థం చేసుకోవాల్సింది నువ్వే. ఎవరికి వాడు నీ బతుకు ఇంతేనని నిర్దేశిస్తున్నప్పుడు నువ్వెందుకు అధైర్యపడాలి? గుండె ధైర్యంతో నిబ్బరంగా ఉండు. అనుపమా, నిజానికి నిన్ను అనుపమానా? సంబంధం లేని పరాయి వాళ్లతో మాటైనా మాట్లాడకూడదు. పోయిన వాళ్ళు తిరిగి రారని నీకు నువ్వే సర్ది చెప్పుకొని కళ్ళు తుడుచుకో. నేనున్నంత వరకు నీ జీవితానికి వచ్చిన లోటేమీ లేదనుపమా. ఏమిటండి అనుపమల కంటి తడి పెడుతుంటే ఓదార్చకుండా అలా చూస్తూ ఊరుకుంటారే? కోలుకోవడానికి నాకే సమయం పడుతున్నప్పుడు అనుపమ పరిస్థితి ఇంకెలా ఉంటుందో ఊహించగలను. మీరంతా ఎందుకు అలా అయిపోయారు? ఏం జరిగిందని నాకేం అర్థం కావట్లేదు. అంటే నిజంగానే అన్నయ్యని... ఎవడ్రా నీకు అన్నయ్య? నువ్వొక్కడవే నా కొడుకువి. ఈ క్షణం నుంచి అనుపమ నా కూతురు. అమ్మా, కోపంలో నువ్వు నన్ను ఎన్నన్నా పడతాను, కానీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందో ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. ఇంకేం చెప్పద్దు, పదండి, వెళ్ళిపోండి.
వెళ్ళి